వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరిలో కుంభరాశిలోకి 4 గ్రహాలు, 6 రాసుల వారికి రాజయోగం. జ్యోతిష్య శాస్త్రం, నక్షత్రాలు, రాసుల ఆధారంగా గ్రహాల కదలికను బట్టి ఈ గ్రహాలు తరచూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు జీవుల జీవనంపై ప్రభావం ఏర్పడుతుందని నమ్ముతుంటారు. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రాజయోగం ఏర్పడే రాశులు ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. కుంభరాశిలో చతుర్గ్రహ కూటమికి 4 గ్రహాలు. ప్రస్తుతం కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 3న బుధుడు, ఫిబ్రవరి 13న సూర్యుడు, ఫిబ్రవరి 23 కుజుడు. రాహుతో పైన తెలిపిన విధంగా బుధుడు, సూర్యుడు, కుజుడు కలిసి రాజయోగాన్ని ఏర్పరచుచున్నాయి. ఇది జ్యోతిషపరంగా శుభ సూచకమని పండితులు చెబుతారు. ఈ చతుర్గ్రహ కూటమి వలన ఏర్పడే రాజయోగం ప్రభావము 6 రాశులపై ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష్య విశ్లేషణ చెబుతుంది. అందులో మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులు ప్రధానంగా ఉన్నాయి. మేషరాశి. ఈ రాశి వారికి ఈ సమయం కెరియర్ పరంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చు. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలుంటాయి. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు చేకూరుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపార వర్గాలకు ఈ నెల అత్యంత ఫలవంతంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగ అరుదైన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభపాత్రలు ఎక్కువగా వింటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిథున రాశి. ఈ రాశి వారికి కొంతకాలంగా ఎదురవుతున్న కష్టాలు ఇప్పుడు ముగింపు దశ ప్రారంభమవుతుంది. వృత్తిపరంగా చేసిన ప్రయత్నాలు ఫలించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలతో పాటు మంచి అవకాశాలు అందే సూచనలు కల్పిస్తున్నాయి. కొందరికి పదోన్నతులు రావడం, ఆదాయం పెరిగే వార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల లాభాలు పొందే పరిస్థితి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. తులారాశి. ఈ రాశి వారికి అదృష్టం తోడై పెండింగ్లో ఉన్న పనులు చకచకా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృత్తి వ్యాపారులకు ఆదాయం పరంగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. అనేక విధాలుగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారు గుడ్ న్యూస్ వింటారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రాజయోగం వలన దీర్ఘకాలంగా నిలిచిపోయిన విషయంలో కదలిక వస్తుంది. న్యాయపరమైన వ్యవహారాలు, అధికారిక సంబంధిత పనులు లేదా ఇతర సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం అనుకూలంగా మారవచ్చు. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఈ యోగంతో కలిసి వస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ చతుర్గ్రహి రాజయోగం ప్రత్యేక ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు. రాజయోగం కుంభరాశిలోనే ఏర్పడబోతుంది. దీని ప్రభావం ఈ రాశి మీద నేరుగా ఉంటుంది. లగ్నంలోనే 4 గ్రహాలు ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. అదృష్టం అనుకూలంగా మారుతుంది. విద్యార్థులకు ఈ కాలం ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా రోజులుగా ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరిగి ఖర్చులపై నియంత్రణ సాధించే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణంలో సానుకూల మార్పులు కనిపించి ఆనందం పెరుగుతుంది.